హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు జైన్ టాక్స్. మంచి స్నాక్ ఐటెంతో ముందుకు వచ్చేసాను. మళ్ళీ నేను ఏం చేస్తాను తెలుసా, చూపిస్తారండి. ఆలుతో చీజ్ బాల్ చేస్తున్నాను. ఫస్ట్ ఆలుగడ్డలు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకుని నేను పొట్టు తీసేసాను. తర్వాత దానికి కావాల్సింది ఆనియన్, ఒక చిన్న ఆనియన్ తీసుకున్నాను. కొంచెం రెడ్ పచ్చిమిర్చి తీసుకున్నాను, కొద్దిగా గ్రీన్ పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్ తీసుకున్నాను కొద్దిగా, ఒకటి ఉప్పు, ధనియాల పొడి. నేను మైదా తీసుకుంటాను. అట్లా ఒక స్పూను కార్న్ఫ్లవర్ తీసుకుంటాను. తర్వాత బ్రెడ్ క్రమ్ తీసుకోవాలి. తర్వాత చీజ్ వేయాలి, చీజ్ బాల్స్ కాబట్టి అందులో చీజ్ వేస్తాను. డీప్ ఫ్రై చేస్తాను కదా, ఆయిల్ కూడా తీసుకున్నాను. ఎలా చేస్తాను చూపిస్తారండి. నేను ఆలుగడ్డలు వేసేస్తున్నాను, 2 ఆలుగడ్డలు. తర్వాత దీన్ని మెత్తగా మనము మ్యాష్ చేసుకోవాలి. ఇట్లా మెత్తగా ఇలా చేసుకోవాలి, ఇలా మెత్తగా చేసుకోవాలి. దీంట్లో మనము చూడండి, మిగతా అన్ని ఈ ఐటమ్స్ అన్నీ వేసేయాలి. ఫస్ట్ ఆనియన్ వేసేస్తున్నాను. ఆనియన్, క్యారెట్, కరివేపాకు, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ వేస్తున్నాను. తగినంత మనం ఉప్పు వేసుకోవాలి. వేస్తున్నాను, కొద్దిగా చీజ్ వేస్తున్నాను. మళ్ళీ 2 టైమ్స్ వేయాలి. కొంచెం వేసేస్తున్నాను చీజ్ కూడా, మంచి కలుపుకోవాలి. ఇలా కొద్దిగా మైదా పిండి వేస్తున్నాను, 1 స్పూను కలుపుకోవాలి. చూసారా, ఫైనల్గా ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనం నూనె వేడెక్కించుకుందాం రండి, చూపిస్తాను. పొయ్యి వెలిగించేద్దాం. ఫస్ట్ పొయ్యి వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ పోసుకుంటున్నాను. వేసుకుందాం, కొంచెం తీసేసుకొని దీని మధ్యలో చీజ్ పెట్టుకోవాలి. కొంచెం చీజ్ పెట్టేసుకొని, కొద్దిగా చీజ్ పెట్టేసుకొని మనం ఫోల్డ్ చేసుకోవాలి. చూసారా, ఫైనల్గా చీజ్ బాల్స్ రెడీ అయిపోయాయి. ఇక్కడ ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇలా చేయాలి. ఒక్కొక్కటి కార్న్ఫ్లవర్ మైదా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక్కొక్కటి ఇట్లా జస్ట్ ఇట్లా కోటింగ్ ఇవ్వాలి. తీసేసి ఇలా జస్ట్ ఇట్లా ఇలా వేసేసి సిమ్లో పెట్టాలి మంట. చూసారు కదా ఇలా అయిందో, ఆయిల్లో వేసేయాలి. చిన్నగా పెట్టాలి మంట, సిమ్లోనే కావాలి ఇవి. చూసారా ఎలా అవుతున్నాయో. ఫైనల్గా నా చీజ్ బాల్స్ రెడీ అయిపోయాయి. ఎలా ఉందో చూపిస్తాను రండి. బాగుంటుందండి. చూసారా, ఇగో చూసారా చీజ్ ఎలా వస్తుందో. ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.